ఇప్పుడు కృష్ణ విగ్రహం యొక్క వర్ణన. విద్యుదోద్యత్ప్రభా ప్రస్ఫురత్వాససం, విద్యుదోద్యత్ప్రభా ప్రస్ఫురత్వాససం, ప్రావృడంభో ప్రావృడంభో ప్రావృడంభోధవత్ ప్రోల్లసం ప్రోల్లసత్ తేజసం, ప్రావృడంభోధవత్ ప్రోల్లసత్ విగ్రహం, ప్రావృడంభోధవత్ ప్రోల్లసత్ విగ్రహం. వన్యయా మాలయా శోభితోరస్థలం, వన్యయా మాలయా శోభితోరస్థలం, లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే, లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే. శ్రీకృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ప్రావృడంభోధవత్ ప్రోల్లసత్ విగ్రహం. వర్షాకాలంలో వర్షం కురిసే ముందు మేఘాన్ని గమనించండి. ఈ శ్రావణ భాద్రపదాలు వెళ్ళిపోతే మనకు మళ్ళీ ఆ అవకాశం రాదు. ఈ 15 రోజులు గడిచేలాగానే చూడాలి. వర్షం కురుస్తుంటే పారిపోవడం కాదు ఎంతసేపు. ఇక్కడ చిన్నపిల్లల నయం మనకంటే వాడు అందులో తడుస్తారు. వెళ్ళి లోపలికి రండిరా, లోపలికి రావడం కాసేపు తడవనేయండి, జీవితం అర్థమవుతుంది వాళ్ళకి. రొంప పడితే పట్టింది. మనం అన్ని అతి జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని వెర్రివేధంలో చేస్తున్నామని చివరికి. మా చిన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు లేవు. వానలో తడిస్తే చూడకుండా ఊరుకునేవారు. తడిసి వచ్చాక మాత్రం అయిందా రొంపట్టిందా అనేవారు, అంతే, తడవనిచ్చేవారు. రేపు దుఃఖసాగరంలో కూడా మనిషి తడవాలమ్మా, అందుకు అవకాశం ఇవ్వాలి, అందుకు అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు రిస్ట్రిక్షన్స్ పెట్టి పిల్లల్ని చంపకండి, ఆడుకోనివ్వండి, వానలో తడవనివ్వండి. ఏమైంది, ఇంటికి వచ్చాక ఏదో కాస్త తల తుడుస్తాం, స్నానం చేయిస్తాం, ఏమిటి కాస్త ఏదో సాంబ్రాన్ని పోగేస్తాం. సాహసాలు అలవాటు చేయాలి. చీకట్లోకి వెళుతుంటే ఆపకండి, వెళ్ళనియండి. వాడు బతుకంతా చీకటి అయిపోవచ్చు, నువ్వు ఆపుతావా? చీకట్లోకి వెళ్ళాలి, వెలుతురులోకి రావాలి. చీకట్లోకి వెళ్ళొద్దని చెప్పానా, ఆర్డర్లు ఎంతసేపు. ఇక్కడ 10 ఏళ్ల పాటు ఆర్డర్లు వేసి వేసి వాళ్ళని చంపుతారు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక వాడు మనకు ఆర్డర్లు వేస్తున్నాడు. ఇక్కడ అయిపోయా, వీడు వాడి చేతుల్లో బానిసయ్యాడు. ఎందుకు ఈ ఆర్డర్లు? స్వేచ్ఛగా తిరగనేయాలండి పిల్లల్ని. వాడు ఎదుర్కో, ఓ ముళ్ళు దిగుతుంది, ఓ తేలు కుడుతుంది, కొట్టనేయండి, మందేద్దాం, చచ్చిపోతారా? అసలు అక్కడికి వెళ్ళనే వద్దు. అక్కడికి వెళ్ళొద్దంటే సాహసాలు లేకపోతే సన్యాసులు అవుతున్నారండి. ఇక్కడ సన్నాసులు. సన్యాసి అయితే గొప్ప, సన్నాసులు అవుతున్నారు. దేనికి ప్రతిదానికి భయం, ప్రతిదానికి బెళ్ళ. ఆడుకోవాలి, పాడుకోనివ్వాలి. అదే శ్రీకృష్ణుని యొక్క విగ్రహం ఏంటంటే మేఘం. ఆకాశంలో మేఘం వర్షిస్తున్నప్పుడు వర్షించడానికి ముందు ఉన్న మేఘం మీరందరూ డాబాలెక్కి చూడండి, బాల్కనీలోకి వెళ్ళి చూడండి. ఆ నల్లటి మేఘం అర్థమైతే శ్రీకృష్ణుడు అర్థమవుతాడు. ఆ నలుపు మేఘం ఎలా ఉంటుంది? సింగరేణి బొగ్గు రంగు కాదు, నలుపు అంటే నీలమేఘశ్యాముడు అంటారు ఆయన్ని. ఆ నీలం నలుపు కలిసిన రంగులో ఉంటాడు ఆయన. అది అద్భుతమైనటువంటి వర్ణం. అది అటువంటి విగ్రహం. దాని మీద ఏం కట్టుకుంటాడో పట్టుబట్ట కట్టుకుంటాడు. పసుపు రంగులో ఉండే పట్టుబట్ట ఒకటి కట్టుకుంటాడు. అది ఎలా ఉందట? విద్యుదోద్యత్ ప్రభా ప్రస్ఫురత్ వాససం. వాసస్సు అంటే వస్త్రం. విద్యుల్లేఖ, ఆ మేఘం మధ్యలో మెరుపు తీగ ఉంటుంది కదా, ఆ మెరుపు తీగ ఎలా ఉందో ఆయన పట్టుకున్న పట్టుబట్ట అలా ఉంది. ఆయన ఒళ్ళు శరీరం మేఘంలా ఉంది, ఆయన కట్టుకున్న పట్టుబట్ట అందులో మేఘంలో మెరుపులా ఉంది. ఇప్పుడు మీరు కృష్ణ విగ్రహాన్ని వదిలిపెట్టగలరా? అంతకంటే అదృష్టం ఉందా? అంతకంటే అదృష్టం ఉందా? ఈ దృష్టితో మీరు చూడాలి అంటే కృష్ణ విగ్రహానికి ఏ అలంకారము చేయదు, ఒట్టినే చూడండి. దర్శనం అంతే. ఎదురుగా కూర్చోండి, చూడండి. 5 నిమిషాలు చూడండి చాలు. రోజు అభ్యాసం చేసినట్టుగా ఒక టైం పెట్టుకుని, అలారం పెట్టుకుని చూడండి. 5 నెలలు అయ్యేసరికి మీరు ఆ కృష్ణ విగ్రహం దగ్గర నుంచి లేవరమ్మ ఖచ్చితంగా. ఇప్పటికీ నా అనుభవం చెబుతున్నాను నేను. భగవంతుడైన కృష్ణుడితో నా అనుభవం. నేను ఎప్పుడో ఏడాది క్రితం తణుకులో రామాయణ కల్పవృక్షం మీద మాట్లాడితే ఒక ఎమ్మెల్యే, ఏడాది క్రితం 2 ఏళ్ళు కూడా, ఒక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి మీకేమిస్తామండి అని కృష్ణుడి విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఎందుకో నాకు బాగా నచ్చింది. సాధారణంగా పట్టుకెళ్ళను నేను, అన్ని కారులో వదిలేస్తూ ఉంటాను. ఆ విగ్రహం మాత్రం ఒళ్ళో పెట్టు కూర్చున్నాను, ఎవరికి ఇవ్వద్దు అని. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాకు ఎంత కక్కుర్తి అంటే ఆ దేవుడి విషయంలో, నేను కూర్చునే ఆసనానికి ఎదురుగా పెట్టుకున్నాను. అక్కడ ఒక సోఫా కుర్చీ ఉంటాయి, రెండింటికి మధ్యలో నిలబెట్టాను కృష్ణుడిని. పడిపోక నిలబెట్టి నేను ఈ సీట్లోనే ఎక్కువ కూర్చుంటా హాల్లో. అక్కడ నాకు ఇప్పుడు ఎదురుగా శివుడి ముందు నందీశ్వరులో, కృష్ణుడి ముందు నేను ఉండాలంతే. అంత ఆకర్షణీయమైన విగ్రహం అది. నేను అక్కడే కాఫీ తాగుతాను. మా ఇంట్లో వాళ్ళతో అక్కడ కూర్చొని మాట్లాడతానని చెప్తాను. మధ్యలో ఆయనకి చూస్తూ ఉంటాను. ఏం చదువుకున్నా అక్కడ ఈ శ్లోకం చదువుకుంటూ మధ్యలో కూర్చుని చూస్తే భక్తి అంటే ఇంకేమిటి నాకు అర్థం కాదు. ఇంకేమిటి? ఆయన లక్షపత్రి పూజ చేసి మొత్తేస్తే అది భక్తే? ఆయనకి చూడటమే కదా భక్తి అంటే, దర్శనం కదా. విగ్రహాన్ని ఎందుకు చూడరు మీరు మాట్లాడండి. మీ ఇంట్లో బొమ్మలన్నీ అమ్మలు అవుతాయమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోయింది కదా.
ఇంట్లో అమ్మ ఉంది, మనం మాట్లాడట్లా, ఆవిడ బొమ్మ అయింది కదా. మరి మాట్లాడినప్పుడు అమ్మ బొమ్మ అవడం నిజమైతే మీరు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుందండి ఖచ్చితంగా. మీరు విగ్రహాలతో మాట్లాడండి. ఎవడైనా పిచ్చాడు అనుకుంటే అనుకోనివ్వండి. వివేకానందుడు చెబుతాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు. అనుకోనివ్వండి, మనకే భగవంతుడి విషయంలో కంటే పిచ్చి ఏదో ఆడాళ్ళ కోసం, మగాళ్ళ కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం పిచ్చి ఎక్కడం కంటే దేవుడి కోసం పిచ్చి ఎక్కడం మంచిదే కదా. ఇంట్లో ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, దేన్ని చూడం మనం. ఇక్కడ ఏదో అక్కడ ఆకో పువ్వు పెట్టి పారిపోతూ ఉంటాం, ఇంకా యాత్రలు చేస్తాం. ఇక్కడ మీ విగ్రహాన్నే దేవుడు అనుకోండి. మీ ఇంట్లో ఉన్నవి బొమ్మలు కాదు, అమ్మవారు సాక్షాత్తు ఉంది అక్కడ. అప్పుడు అర్థమవుతుంది ఈ శ్లోకం. లేత ఊరికే కఠిన పదాలతో చదువుకుంటూ వ్యాయామానికి పనికొస్తుంది. విద్యుత్తు మెరుపులాగా మెరిసిపోతుంది ఆ పట్టుబట్ట. ఇంకో మాట, ఆయన దేహమేమో మేఘంలాగా మెరిసిపోతుంది. వన్యయామాలయా శోభితోరస్థలం. ఎప్పుడు శిల్పి కృష్ణుడి మెడలో ఒక దండ వేసి ఉంటాడు. మీరు మళ్ళీ వేయకండి, మనం వేసే దండలు వాడిపోతాయి, చికాగ్గా ఉంటాయి. అదో ప్లాస్టిక్ పూలు ఆ దండ వేయడం దరిద్రం. శిల్పి వేశాడు కదా, కొయ్య బొమ్మ అయినా శిల్పమైనా ఒక దండ వేసి అది ఉండనివ్వండి అనక, దాన్నే చూడండి మీరు. ఆయన బొట్టు పెడతాడు, మీరు కుంకం బొట్టు పెట్టి పాడు చేయక్కర్లేదు మళ్ళీ అక్కడ, అది కారిపోతూ ఉంటుంది పక్కకి. అందుకే ఆ దండనే చూడాలి. వన్యయా మాలయా శోభితోరస్థలం. వనమాల చేత ప్రకాశించేటువంటి వక్షస్థలం కలిగిన వాడు. లోహితాంఘ్రిద్వయం. అంతేకాదు, ఆ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు విగ్రహం ఉంటే, ఏ వెన్న తింటున్న విగ్రహం ఉంటే ఆ పాదాల కేసు చూడండి, ఎర్ర గులాబీ పువ్వుల్లాగా మెరిసిపోతుండే. మీ ఇంట్లో పసిబిడ్డల పాదాలు చూడండి చాలు. ఉయ్యాల్లోంచి దిగకుండా ఉన్నప్పుడు పసిబిడ్డ పాదాలు చూడండి. దేవుడు అంటే అక్కడ ఉంటాడండి, ఆ పసిబిడ్డ పాదాల్లో ఉంటాడు, అనుమానం లేదు. ఇక్కడ దేవుడి శరీరం అంటే పసిబిడ్డ పాదం. ఉయ్యాల కిందికి కాలు పెట్టలేదుగా, ఇంకా కాలికి మట్టి అంటలేదు, పద్మంలా ఉంటుందండి. కరార విందేన పదార విందంలాగా ఆ పసిబిడ్డ పాదాన్ని ముద్దు పెట్టుకున్నా భగవంతుడి పాదాలు ముద్దు పెట్టుకున్నట్టే. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నాడు మహాకవి ఆరుద్ర. అందుకని పిల్లలంటే దేవుడే కదా. ఆ పసిపిల్లల్ని పెంచడంలో, వాళ్ళ ఉయ్యాల్లో ఊపడంలో, వాళ్ళ పాదాలు ముద్దెట్టుకోవడంలో, వాళ్ళు బోర్లా పడుకున్నా, లేచినా, పక్కకి తిరిగినా, బూర్లు బొబ్బట్లు వండడంలో ఎంత ఆనందం ఉంది. ఎందులో లేని ఆనందం ఉద్యోగాల్లో ప్యాకేజీల్లో ఉంటుంది. ఆ అజ్ఞానం. కానీ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవడం ద్వారా ఆనందం పొందగలం కదా. అదమ్మా ఈ శ్లోకానికి పనిగట్టుకుని 2 గంటల పైగా నేను వ్యాఖ్యానం స్తోత్రానికి. ఎందుకంటే సంసారాల్లో మార్పు రావాలి, కుటుంబాలు బాగుండాలి. చిట్ట చివరి శ్లోకం చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. కుంచితై కుంతలైర్భ్రజమానానం రత్నమౌళిం లసత్కుండలం గండయోగో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజీ. ఇది 8వ శ్లోకం, చిట్ట చివరి. దీన్ని కూడా శంకరాచార్య ఎంత ఓపికగా, ఎంత రమణీయంగా తీర్చిదిద్దారో చూడ. సాధారణంగా మాకు కవులకి కావ్యం చివరకు వచ్చేస్తుంటే బద్ధకం వస్తుంది, ఆయనకి రాదు. అది కూడా బాగుండాల్సిందే. మీ పసిపిల్లల్ని మీరు గమనించండి, ఈ శ్లోకం అర్థమవుతుంది. కుంచితై కుందలైర్భ్రాజమానానం. ఆడపిల్లైనా మగపిల్లడైనా జుట్టు పెరుగుతుంటే నూనె ఎక్కువ రాయాలండి. ఒక దశలో ఆమోదం రాస్తారు, తర్వాత నూనె రాయాలి. ఇప్పుడు చాలామంది నూనె రాసుకోవడం మానేశారు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరినీ నా బిడ్డలుగా భావించి చెబుతున్నా, కొబ్బరి నూనె రాసుకోండి ఖచ్చితంగా. తెలివితేటలు పెరుగుతాయి, చల్లదనం పెరుగుతుంది, వేడి తగ్గిపోతుంది. కొబ్బరి నూనె రాసుకునేవాళ్ళు లేరు, జళ్ళ వేసుకునేవాళ్ళు లేరు, అంతా చింపురు జుట్లు వేసి తిరుగుతున్నారు. ఎక్కడ కొబ్బరి నూనె రాసుకోవాలి. రాసుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా? మీకు మేధాశక్తి పెరుగుతుంది. మన నెత్తి మీద ఏముందంటే 4 వెంట్రుకలు అయినా రోజు రాసేస్తాను, అనుమానం లేదు. ఇక్కడ వేడి తగ్గుతుంది, చలవ. కొబ్బరి అంటేనే చలవ. కొబ్బరి అంటే చాలా కోనసీమ వాళ్ళకి బాగా తెలుసు. కొబ్బరి అంటేనే చలవ. కొబ్బరి వేడి చేయదు, వేడి తగ్గిస్తుంది. కొబ్బరి నూనె రాసుకోవాలి ఖచ్చితంగా. 100 రకాల ఆయింట్మెంట్లు కాదమ్మా, కొబ్బరి నూనె రాయాలి. అవి రాస్తే ఆ విలువ తెలుస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఆ ముంగురులు ఎలా తిరుగుతాయి ముందుకు వచ్చిన కొద్దీ, పిల్లలవి పెద్దవాళ్ళు కూడా కొంచెం 16-17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు చూడండి, ఇలా గిరజాలు చుట్టూ అంటారు, ఇలా తిరుగుతూ ఉంటాయి. అవి ఎంత అందంగా ఉంటాయి, అది వర్ణిస్తున్నాడు. కుంచితై కుంతలైర్భ్రాజమానానం. వంకర తిరిగిన ముంగురులతో ఎంత అందంగా ఉంది శ్రీకృష్ణ నీ ముఖం, నీకు నమస్కారం అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు కృష్ణుడిని వదలగలరా? కృష్ణుడి విగ్రహాన్ని వదలగలరా? పైగా మామూలు మనుషులకు వంకర తిరిగిన వెంట్రుకలున్నా గాలికి అవి చల్లాచెదురవుతాయి. విగ్రహంలో వెంట్రుక అలాగే ఉంటుంది, కాబట్టి చూడవచ్చు.
విగ్రహంతో ప్రయోజనం అది కదలదు కదా, ఎప్పుడు చూడొచ్చు. అలాగా ఎంత అందంగా ఉంటుంది. ఇలా భగవంతుడి యొక్క విగ్రహంలో ప్రతి అవయవాన్ని సావకాశంగా పరిశీలించటమే భక్తి. సా పరమ ప్రేమ రూప భక్తి అని నారద భక్తి సూత్రాలు నారదులు చెబుతాడు. అది మీరు ప్రేమించండి భగవంతుడిని. లవ్ ది గాడ్. అదో మానవులను లవ్ చేస్తారు ఏమిటండి, నేను వాడిని లవ్ చేశా, వీడిని లవ్ చేశా, ఏ అధవాళ్ళని వీళ్ళ లవ్ చేసేది. భగవంతుడిని లవ్ చేయాలి. చేస్తే ఎప్పటికీ ఉండేటువంటి ప్రేమ. గోపికలు ఎంత అదృష్టవంతులు వాళ్ళు. అందుకని గోపికలను ఆయన అంత ప్రేమించే వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వాళ్ళు నేను లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు అన్యాయంగాను. అంత ప్రేమించే వాళ్ళు నాకు ఎక్కడ కనపడలా. ఆ ప్రేమ నిరంతరమైన ప్రేమ వర్ధిల్లాలంటే విగ్రహారాధన అర్థం కావాలి ఖచ్చితంగా. అందుకని వంకర తిరిగిన ముంగురులతో ప్రకాశిస్తున్న నీ ముఖం ఎంత బాగుందో. పైగా వాళ్ళ అమ్మ యశోద నందులు వాళ్ళు కోటీశ్వరులండి. గొల్లవాళ్ళని పేదవాళ్ళు అనుకోవద్దు. గొల్లవాళ్ళు కోటీశ్వరులు బోళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కోటీశ్వరులు వాడు. పైగా ఆ గోపకులానికి రాజు ఆయన. నందుడు రాజు, ఏం మామూలు గొల్లవాడు కాదు ఆయన. బ్రహ్మాండమైన ఆభరణాలు ఒంటి నిండా తొడిగేసింది ఆవిడ బిడ్డకి. లేక పుట్టిన బిడ్డ తొడిగేసింది ఆవిడ. అందుకని రత్నమౌళిం, ఆ మౌళి మీద రత్నాలు పొదిగి ఎలా వేలాడదీసింది ఆవిడ. లసత్ కుండలం గండయోగో, ఇక్కడ ఈ కుండలాలు ఎలా వేలాడుతుంటే, ఆయన ధరించిన కుండలాలు వేలాడుతుంటే ఆ కుండలాల కాంతి చెక్కిళ్ళ మీద పడిందిట. కుండలాల కాంతి చెక్కిళ్ళ మీద పడింది. ఇక్కడ మనం సరదాకు మాట చెప్పుకోవాలి. కుండలాలు, దుద్దులు, ఇవన్నీ లోలకులు అన్నీ దేనికుంటాయండి, చెవులకే కదా. కానీ కాంతి దేని మీద పడుతుందో చెవుల మీద పడదు, చెక్కిళ్ళ మీద పడుతుంది. సరిగ్గా చూస్తే మీరు అంటే భరించేదేమో చెవులు, రంధ్రాలు పెట్టేదేమో చెవులకి, మూత బరువు అంతా చెవులకి. ప్రయోజనం ఎవరికంటే కపోలాలకి. అది లోకం తీరు. కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. దీన్ని మురారి అనే కవి అనర్ఘరాఘవం అనే కావ్యం నాటకంలో చెబుతాడు. ఆయన రామాయణాన్ని మొత్తం నాటకం రూపంలో రాశాడు. అనర్ఘరాఘవం అంటే నా రామాయణానికి ఎవరు వెలకట్టలేరు అని అర్థం అనమాట, అంత గొప్పది. అందులో చెబుతాడు ఆయన. పూర్వం రాజులు పిల్లల్ని కని పెంచేవారట. దశరథ రాజు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తాడు కదా. పంపిస్తుంటే పక్కన ఉన్నవాళ్ళు మంత్రులు వాళ్ళు అనుకున్నారు, ఎంత కష్టపడి ప్రేమగా పెంచాడో, ఆడాళ్ళు పెంచలా ఈయనే పెంచాడు, దశరథుడికి అంత ప్రేమ. ఇవాళ విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తున్నారని అక్కడ మురారి ఆ మంత్రి చేత ఏమనిపిస్తారంటే గొప్ప మాట, రాజకీయ వాళ్ళందరూ నేర్చుకోవలసిన మాట. మమకారోహి రాజపుత్రేషు రాజ్ఞాం, మమకారోహి రాజపుత్రేషు రాజ్ఞాం ఉపలాలన క్లేశాయ కేవలం ఉపయోగస్తు ప్రజానాం యథైతతు అంటాడు. అంటే ఆ రాజులు ఈ పిల్లల్ని కనడం, పెంచడం, పోషించడం, తీర్చిదిద్దడం ఇదంతా శ్రమ వాళ్ళది. రాజపుత్రుల యొక్క ప్రయోజనం ఎవరికంటే ప్రజలకి. యువరాజు వల్ల ప్రజలకి ప్రయోజనం. అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తేడాదే. అప్పుడు రాజులు తమ కుమారుల్ని దేశానికి అప్పగించారు. ఇప్పుడు మన నాయకులు దేశాన్నే తమ కుమారులకు అప్పగిస్తున్నారు. 9 దాటిపోయినా ఎందుకు గొంతు చించుకుంటానంటే, నేను నమస్కారం పెట్టి కోరుతున్న, రాజకీయం మారకుండా దేశంలో ఏదీ మారదమ్మా. దయచేసి జాగ్రత్త వహించండి. నేను అందుకే ఆధ్యాత్మికతగా రాజకీయాలు ఎందుకని విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు నాకు. నేను ఎప్పటికీ మారను, చచ్చే వరకు రాజకీయం కూడా మాట్లాడుతాను నేను. రాజకీయం మారకుండా ఏది మారదండి. మీకు మార్పు అక్కడే రావాలి. పాలకులు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మనం ఉండలేమో, మనం చచ్చిపోతున్నాం ఎక్కడైనా సరే. అప్పటి రాజులకి ఇప్పటి రాజులకి తేడా. ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే, కష్టావేధ వ్యధ కష్టో నిత్యముద్వహన క్రమః శ్రవణానాం అలంకారః కపోలశ్యతు కుండలః అన్నాడు. శ్రవణానాం అలంకారః కపోలశ్యతు కుండలః అన్నాడు. ఆభరణాలని, దుద్దులు కానీ, లోలకులు కానీ, కుండలాలు కానీ మోసేది చెవులు. దబ్బనం పెట్టి పొడిచేది కూడా దాన్నే. అంటే చెవులకి ఏం దక్కింది అంటే చిల్లులు దక్కాయి. కష్ట వేధ వ్యధ కష్టం నిత్యం ఉద్వహన క్లబ. ఇంత బరువు ఒక్కొక్కళ్ళు బాగా ఇష్టం ఉండి కేజీలు లోలకులు వేసుకుంటారు. పెద్ద బరువు, పెద్ద అమెరికా వాళ్ళు వేస్తారు చూడండి, ఇంత ఉంటాయి. ఈ మోత బరువు అంతా చెవులకి, చిల్లులు కూడా చెవులకి. అందం ఎవరికి? కపోలాలకి, బుగ్గలకి. వాటి ప్రతిబింబం దాని మీద పడుతుంది. అలాగే రాజకుమారుల్ని పెంచడం, పోషించడం ఈ భారం అంతా రాజులది, రాణులది. ప్రయోజనం ఎవరికంటే ప్రజలకే అన్నాడు. ఒకప్పుడు నా దేశం అంత అందంగా త్యాగభావంతో ఉండేదండి. త్యాగభావంతో మళ్ళీ అటువంటి దేశం ఏర్పడాలంటే ఈ సందేశాన్ని మీరు గ్రహించి ఓటుకి డబ్బు అడగండి దయచేసి. ఇంకేం అక్కర్లేదు. ఆ ఒక్క నీతి ఉంటే చాలు. ఆ ఒక్క నీతి ఉంటే చాలు. ఏ పార్టీ వాడైనా డబ్బు అట్టుకొస్తే చెప్పు తీసి కొట్టేయండి, గరికిపాటి వారు కొట్టమన్నారని చెప్పండి, మా అభ్యంతరం లేదు. కొట్టేయండి వెంటనే. ఇక్కడ ఎవడరా నువ్వు నాకు డబ్బు ఇవ్వడానికి? నా ఓటు అమ్ముకుంటా అనుకుంటున్నావు నువ్వు? సిగ్గు లేదా?
వాళ్ళు కబురు చేస్తున్నారు, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 30,000 పంపేయండి. ధనవంతులు, పేదవాళ్ళు కాదండి, ధనవంతులు. పేదవాళ్ళు అయితే వేరే విషయం, కక్కుర్తిపడ్డాయి. ధనవంతులు ఎందుకు వదులుకోవాలి? వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళు తినేది వాళ్ళు తినేసి మనం తినేది మనం తీస్తే భారతమాత మొత్తం చీమలు పట్టేసేయమ్మా, తినేస్తున్నారు అవండి, తినేస్తున్నారు. ఈ దుఃఖం ఎవరు చూడాలి? ఆలోచన చేయండి. అందుకోసం ఎక్కడి నుంచో మురారి అనర్ఘ రాఘవం నుంచి పట్టుకొచ్చి చెబుతున్నానమ్మా. ఈ అష్టకం పాటి చెప్పడానికి 2 గంటల ప్రసంగానికి నేను తయారవ్వక్కర్లేదు. 8 శ్లోకాల కంఠస్థం చేయగలను నేను. 1116 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడిని, నాకేం లోటేం లేదు. కానీ ఈవేళ ఉదయం 9 నుంచి మనం ఇప్పుడు వచ్చే వరకు ఈ కాగితం మీద ఈ అష్టకం రాసుకుని దానికి ఏం చెప్పాలో చేర్చి నేను తయారయ్యి వచ్చాను. జస్ట్ లైక్ ఏ స్టూడెంట్ ఐఎమ్ 67. నేను 67 ఏళ్ల వయస్సు నాది. అవసరమా ఇది? ఇంత తయారవ్వాలా? ఇంట్లో వాళ్ళు గోల, ఏమిటండి బాబు ఇంత శ్రమ పడతారు? లేదు, దేశం బాగుండాలి. అనేక కావ్యాలు, అనేక గ్రంథాలు పరిచయం చేయాలి. ఇవాళ మురారి అనర్ఘ రాఘవం అని ఒక మాట చెప్పాను. ఇందులో ఎవరికైనా అది నచ్చి చదవాలనిపిస్తే నా శ్రమ ఫలించినట్టే, నా శ్రమ ఫలించినట్టే. కానీ అటువంటి కావ్యం ఒకటి ఉందని చెప్పేవాడైనా ఉండాలి కదా. లేకపోతే మురారి అంటే కృష్ణుడి పేరు అనుకుంటారు. లేదు, అదొక కవి, ఆయన కావాలని రాశాడు. ఆయన వాల్మీకి పోటీగా రాశాడు. వాల్మీకి అయినా నేను రాయకూడదా అని రాశాడు. సరదా పోటీ కవులు వాళ్ళు. అలాంటి కావ్యం నుంచి ఎందుకు పట్టుకొచ్చి చెప్పాను ఇక్కడ? ఎవరినో విమర్శిద్దామని కాదు. ఇక్కడ అంత కావ్య సంపద ఉంది మనకి, అది జనానికి అందడం లేదు. ఎంతసేపు మహిమ వైభవం అంటే అలాగా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు. ముగిస్తూ ఆ మాటతో సెలవు తీసుకుంటాను నేను. లసత్కుండలం గండయోగం హారకేయూరకం కంకణ ప్రోజ్వలం. హారాలతో, ఈ కేయూరాలంటే వంకీలు, ఇక్కడ అంగదాలు అంటారు. ఇక్కడ పెట్టేటువంటి మగాళ్ళకి పెడతారు, ఆడవాళ్ళకి పెడతారు. హారాలు, కేయూరాలు. మే అమ్మ నీకు ఎన్ని అలంకారాలు తొడిగిందయ్యా. కంకణ ప్రోజ్వలం. ఆడవాళ్ళకి కంకణం అంటే గాజులు అంటారు, మగవాళ్ళకి కంకణం అంటారు. చేతికి కంకణం ఎంత అందంగా ప్రకాశిస్తుందయ్యా. అంతేకాదు, కింకిణీ మంజులం శ్యామలం తం భజీ. ఈ మొత్తం హారాలకు ఉండే కింకిణి అంటే మువ్వలు, ఈ కాలికి తొడిగిన వంకీలకి తొడిగినటువంటి మువ్వలు, కంకణానికి ఉండేటువంటి మువ్వల కంకణం, మువ్వల వడ్డాణం, గజ్జల వడ్డాణం అనేవారు ప్రత్యేకంగా. ఇవి చేసే ధ్వనులు ఎంత అందంగా ఉన్నాయా. అటువంటి కృష్ణమూర్తి నీకు నమస్కారం అన్నారు. అచ్యుతస్యష్టకం యః పఠేదిష్టదం. చివరిగా ఫలశ్రుతి చెబుతున్నారు. అచ్యుతస్యష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యకం పూరుష సస్పృహం వృత్తతః సుందరం వేద్య విశ్వంభరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. అచ్యుతునికి సంబంధించిన ఈ అష్టకాన్ని ఉదయ సమయంలో కానీ సాయం సమయంలో కానీ, పైగా విష్ణుమూర్తికి ఉదయ సమయం చాలా ఇష్టం అంటారు, శివుడికి సాయం సమయం చాలా ఇష్టం అంటారు. ఇది అచ్యుతాష్టకం కాబట్టి ప్రతిరోజు మానకుండా ఎవరు ఉదయ సమయంలో దీన్ని విష్ణుమూర్తికి ప్రీతిగా ఏ కోరికలు కోరకుండా చదువుతారో వారికి ఏమి కలుగుతుంది అంటే తస్య వశ్యో భవతి హరిహి సత్వరం అన్నాడు. ఇంకేం కావాలి? వాళ్ళకి వెంటనే భగవంతుడు వశమైపోతాడు, ఇంకేం అక్కర్లేదన్నాడు ఆయన. భగవంతుడు మనకి వశమయ్యాక ఇంకేమిటమ్మా కావలసింది? అందుకే దీన్ని స్రగ్విణి అనే ఛందస్సులో రచించారు శంకరాచార్య. వృత్తత సుందరం వేద్య విశ్వంభరం. విశ్వంభరుడైనటువంటి భగవంతుని గురించి తెలుసుకుని దాన్ని భక్తులకు చెప్పాలనే తాపత్రయంతో జగద్గురు శంకరాచార్య స్రగ్విణి వృత్తంలో, అందమైన వృత్తంలో అని చిన్నపిల్లలు కూడా పాడుకుందుకు వీలైనటువంటి పద్ధతిలో స్రగ్విణి వృత్తంలో రచించారు. ఈ స్తోత్రం ఇంత విస్తృతంగా చెప్పినందుకు నేను